ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసిన మేధావులు, విద్యావేత్తలు, జర్నలిస్టులు అందరికీ నమస్కారం. చాలా ముఖ్యమైన విషయం మీద ఒక పోరాట స్ఫూర్తి పొందాలని, ఒక బిగినింగ్ సమ్వేర్ ఎక్కడో ఒక చోట ప్రారంభం ఉండాలన్న లక్ష్యంతో ప్రారంభించిన ఉద్యమం. తెలంగాణ ఉద్యమం కూడా ఇలానే ప్రారంభమైంది. చక్కగా చెప్పారు, చదువు వస్తేనే కొలువు, కొలువు ఉంటేనే బ్రతుకు అని. మనందరికీ తెలుసు, ద మెయిన్ ఫోర్స్ బిహైండ్ ద తెలంగాణ యాజిటేషన్ వాజ్ జాబ్స్. ఉద్యోగాలే తెలంగాణ యాజిటేషన్ వెనక ఉన్నటువంటి ప్రధానమైన ఫోర్సు అని నేను చూసినంతకాలం, ఉద్యమం జరిగినంతకాలం నేను అబ్జర్వ్ చేసింది అదే. ఎక్కువ మంది ఆ వివక్ష మనకు గురయ్యామని, ఆ నమ్మకం మనకు కేసీఆర్కి అయితే అప్పుడు నాయకులు మనకు ఇచ్చారు కాబట్టే అంతకాలం ఉద్యమం జరిగిందని. సరే, ఇప్పుడు అసలు ఉద్యోగాలు అనేది అసలు ఎజెండాలో లేదు. ప్రభుత్వ ఎజెండాలో ఉద్యోగాలు ఇవ్వటం అనేది లేదండి. అది క్లియర్ ఇందులో. దానికి చదువులు కూడా అంతే చెప్పారు. చదువు యొక్క ప్రాముఖ్యతకి ఒక చిన్న ఎగ్జాంపుల్ ముందు తీసుకుందాం. కేరళ చెప్పుకుంటాం మనం, అక్షరాస్యతలో మొదటి స్థానంలో ఉంది. మనం ఎక్కడున్నామో తెలుసా? పెద్ద రాష్ట్రాల్లో కింద నుంచి 4వ స్థానంలో ఉన్నాం, 66%. కంట్రీ యావరేజ్ 74 అండి. చిన్న చితుకు పెద్ద పెద్ద రాష్ట్రాలు, యూపీలు, బీహార్లు అన్నీ కలుపుకుంటే కూడా 74 ఉంది. మనం 66 గవర్నమెంట్ లెక్క ప్రకారం, తెలంగాణ గవర్నమెంట్ లెక్క ప్రకారం. సరే, చదువు వస్తే ఉద్యోగాలు వస్తే ఓకే, వస్తే బాగానే ఉంటాం. చదువు వచ్చింది కానీ ఉద్యోగం ఇవ్వలేదు, ఏం చేస్తాం? బాటం మనమే లాస్ట్గా. అది చక్కటి విషయం చెప్పారు. అవును, చదువు వచ్చింది, ఉద్యోగం ఇవ్వలేదు. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. కేరళ రాష్ట్రం ఉంది, ఓకే, 98% అక్షరాస్యత ఉందన్నారు, అటు ఇటుగా ఉంది. కేరళలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరగలేదు. జరగకపోవటానికి చదువు కారణం కాదు, అక్కడ ప్రభుత్వం యొక్క పాలసీస్, స్టేట్ పాలసీ. ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఇస్ ఎ స్టేట్ పాలసీ. అక్కడ పాలసీ ప్రకారం ఎవడో ఇండస్ట్రీస్ పెట్టలేదు. అయినా సరే కేరళ ఈజ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ అండ్ బెటర్ ఆఫ్ స్టేట్స్ ఆఫ్ ద కంట్రీ. దేశంలో సౌకర్యవంతంగా సుఖంగా ఉన్న రాష్ట్రాల్లో కేరళ ఒకటి. ఎట్లా? ఉద్యోగాలు లేవుగా ఆ రాష్ట్రం ఇవ్వలేదు. చదువు ఉన్నవాడు ఎక్కడో ఒకసారి ఉద్యోగం చేశారు. ప్రపంచం మొత్తంలో ఎక్కడ చూసినా కేరళ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళ కుటుంబాలను సుఖంగా చూసుకోగలుగుతున్నారు. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఉద్యోగం ఇవ్వకపో అసలు చదువు రావడం ముఖ్యం దాంట్లో. అయితే మన పరిస్థితి అట్లుంది. నేను 2 పాయింట్స్లో చెప్తా. ఇది ఇప్పుడు అందులో ముఖ్యంగా ఒక ఫోకస్తో చెప్పాలన్నారు కాబట్టి ఒక సజెషన్స్. నిజంగా ఈ ప్రాబ్లంకి సొల్యూషన్స్ నా దగ్గర లేవు. యూజువల్గా సొల్యూషన్స్ లేకపోతే నేను మాట్లాడను. పుట్టి సమస్యలు, క్వశ్చన్స్ రేజ్ చేయటం నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. అయినప్పటికీ అలాగే ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఒక ముఖ్య విషయంలో సూసైడ్స్ విషయం చెప్పారు. అత్యంత బాధాకరం. ప్రైవేట్ టీచర్లు 45 మంది వరకు సూసైడ్ చేసుకున్నారని మా దృష్టిలో కూడా ఉంది. అలాగే ఏదో ఆ సూసైడ్స్కి ఇంత ముందు కూడా విద్యార్థుల సూసైడ్ సందర్భంలో నీరదారెడ్డి కమిషన్లో సభ్యుడిగా అప్పుడు కూడా ఇదే సూసైడ్స్ చూసి ఎంతో బాధపడి అనేక సూచనలు చేశాం. వాటిలో చాలా వరకు ప్రభుత్వాలు అమలు చేయలేదు. అలాగే ఇదే సందర్భంలో ప్రైవేటు యాజమాన్యాలు కూడా దాదాపు 20 నుంచి 25 మంది ఈ కరోనా కాలంలో సూసైడ్ కానీ, గుండెపోటు వల్ల కానీ మరణించారు. ఇప్పుడు కరోనా సందర్భం గురించి చెప్తాలా నేను ఇది ఇప్పుడు చెప్పబోయేది. మన ప్రభుత్వానికి, ఇప్పుడున్న ప్రభుత్వానికి ఎడ్యుకేషన్ మీద ఉన్న ఆసక్తి ఎటువంటిది, ఎటువంటి ఇంట్రెస్ట్ ఉంది అనేది చూస్తే ఇవాళ కరోనా విషయం కాదండి. ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలో నేను రాశా, ఈ ప్రభుత్వంలో విద్యకు ఉన్న స్థానం ఏమిటి అని.
ఇవాళ దాంట్లో చూసుకుంటే ఈ కరోనా లాక్డౌన్ అయిపోయిన తర్వాత మొట్టమొదట ఓపెన్ అయిన రంగం ఏది? మందు, లిక్కర్ షాప్స్ ఓపెన్ అయినాయి. చిట్ట చివర ఓపెన్ అయినాయి ఏంటి? స్కూల్స్. అదే ప్రయారిటీ. మళ్ళీ మూసేయాల్సి వచ్చినప్పుడు మొట్టమొదటి మూసింది ఏంటి? ఇంకెయ్యి ముయ్యమని చెప్పేశారు. సో ద ఎక్స్పెండబుల్ ఐటమ్ ఏంటి? వదిలివేయదగ్గ వ్యవస్థ ఏది అని అంటే ఎడ్యుకేషను. ఇదే లెక్క. ఇవాళే కాదు, 14లో కూడా, 2014లో కూడా చూసాం. సెలవులు దసరా మా పండగ, మనం బతుకమ్మ దగ్గర నుంచి చేసుకుంటాం కాబట్టి 18 రోజులు సెలవులు ఇచ్చారు. 18 రోజులు సెలవులు ఫలితం ఏంటి చూడలా. అదేంటి వర్కింగ్ డేస్ సరిపోవన్నారు. సంక్రాంతి మాది కాదు, 3 రోజులే ఇస్తున్నాం. తర్వాత సంక్రాంతి వచ్చింది, 3 రోజులు ఎట్లా ఇస్తారన్నారు టీచర్లు. 6 రోజులు 7 రోజులు ఇచ్చారు. అయిపోయి ఈ మధ్యలో ఇది అయిపోయిన తర్వాత డిసెంబర్ వచ్చింది, 2 రోజులు. అంతకుముందు క్రిస్మస్కి 1 రోజు ఉండేది, 2 ఇచ్చారు. తర్వాత 4 రోజులు ఇస్తున్నా, 5 రోజులు ఇస్తున్నా అన్నట్టు ఇచ్చారు. మళ్ళీ ఎవరో క్రిస్టియన్స్ మీటింగ్ పెట్టి అక్కడ ఇచ్చేస్తే మీకు జనవరి 1 కూడా సెలవు పోండి అన్నారు. 31వ తారీఖు నైట్ అర్ధరాత్రి దాకా ఆర్డర్ రాలేదు. రాకపోతే కొందరు సెలవు ఇచ్చారు, కొందరు ఇవ్వలేదు. ఫస్ట్ సెలవు అయిపోయింది, ఎలాగో తెలుసు కాదు. చాలామంది ఇవ్వలేదు, ఇది తెలియలేదు, మనం ఆర్డర్ ఇవ్వలేదు. పొద్దున్న ఇవ్వండి, రేపు కూడా ఇవ్వండి, నష్టమేముంది. గుడ్ ఫ్రైడే సెలవు ప్రపంచంలో ఎక్కడా లేదు. ఏ క్రిస్టియన్ కంట్రీలో కూడా గుడ్ ఫ్రైడే సెలవు సెలబ్రేట్ చేసుకునే రోజు కూడా కాదు. సరే, వాళ్ళు పుట్టినరోజు, వీళ్ళు పుట్టినరోజు, అట్లా 15-20 రోజులు ఎక్స్ట్రా హాలిడేస్ వచ్చాయండి. తెలంగాణ ఆవిర్భావ దినం జూన్ 1 ఉంది కాబట్టి 10 రోజులు, 1 సెకండ్ ఉంది కాబట్టి 15-12 మామూలుగా ఓపెన్ చేసేది. 10 రోజుల ముందే ఓపెన్ చేయండి అన్న. చేయలేకపోయారు, అది వేరే విషయం. జూన్ 1కి నిజంగా పిల్లలు వచ్చే అవకాశం ఉందో అసలు ఏమాత్రం లేదు. బట్ దీస్ ఆర్ ఎక్స్పెండబుల్. మనం ఏం చెప్తే అది అవుతుంది, కానీ పర్వాలేదు. ఇప్పుడు కూడా పక్క రాష్ట్రంలో మనకు ఎన్ని కేసులు ఉన్నాయి? ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఆత్మహత్యలకి, కోవిడ్ కేసులకి, ఆత్మహత్యలకి తెలంగాణ ప్రభుత్వంలో లెక్క తెలియదు. కోవిడ్ కేసులు తెలంగాణలో ఎన్ని కోవిడ్ కేసులు అయినాయి ఎవరికైనా లెక్క ఉందా? హైకోర్టు కూడా విశ్వ ప్రయత్నం చేసి తలకాయ బద్దలు కొట్టుకొని పోండికి నా వల్ల కాదని వదిలేసింది. లెక్క మాత్రం తెలుసుకోలేకపోయింది. సో దానికి ఆత్మహత్యలకు కూడా లెక్కలు ఉండవండి. మనకు ముందే, తెలంగాణ రాకముందే తప్ప తర్వాత లేదు. మనకంటే రెట్టింపు సంఖ్యలో ఆంధ్రాలో కోవిడ్ కేసులు వచ్చినాయి, మరణాలు కూడా వచ్చినాయి. కానీ వాళ్ళు నవంబర్ 2వ తారీఖు నుంచి స్కూల్స్, కాలేజెస్ తెరిచారు. నవంబర్ నుంచి మార్చి వరకు 6 నెలలండి, 5 నెలలండి. ఏప్రిల్ 6వ నెల, ఏప్రిల్లో పరీక్షలు పెట్టొచ్చు, వాళ్ళు పెట్టలేదు. జూన్లో పరీక్షలు పెట్టారు, అనౌన్స్ చేశారు జూన్కి. రేపు కేసులు పెరగవచ్చు, ఏదో 4 రోజులు మూస్తే ముయ్యొచ్చు. ఎందుకట్లా? ఈ ఎడ్యుకేషన్ మీద ఒక గౌరవం. 1 సంవత్సరం కోర్సు, వీ కెన్ డూ ఇట్ ఇన్ 8 months, 8 నెలల్లో చేయొచ్చు. 2 నెలల్లో చేస్తామండి. 2 నెలల్లో చదువు చెప్పి పరీక్ష పెట్టి పై క్లాసు పంపించమంటే యూ థింక్ ఇది నాకు గౌరవం ఉన్నట్ట? దీని మీద పోనీ పైకి పంపించే అవసరం లేదు. అది యాటిట్యూడ్. ఫిబ్రవరి 2వ తారీఖున డిగ్రీ క్లాసెస్ స్టార్ట్ చేసి మార్చి 15న ఎగ్జామ్స్ స్టార్ట్ చేశారండి, ప్రాక్టికల్ ఎగ్జామ్స్. 1.5 months సెమిస్టర్ ఎగ్జామ్స్. ఫిబ్రవరి 2న క్లాసెస్ తెరిచి ఏప్రిల్ 1st వీక్లో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ పెట్టారు. 2 monthsలో ప్రాక్టికల్స్ చేయడానికే సరిపోదు. కోర్స్ ఎప్పుడు చెప్పాం? పర్వాలేదు, చల్తా హై.
పర్వాలా, ఎడ్యుకేషనే కదా, ఏమైతే ఈ యాటిట్యూడ్ ఉన్న రాష్ట్రం బాగుపడ్డది. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందదు. ఎడ్యుకేషన్ని చెల్తాయి అనుకున్న రాష్ట్రం ఎప్పుడు ఆ దేశం కూడా బాగుపడదు. సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఆలోచిస్తుంది చూడండి, వాళ్ళకి ఏం పని లేవా? ఎన్ని సంవత్సరాల పనండి ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది. యు మే అగ్రీ ఆర్ యు మే నాట్ అగ్రీ, బట్ ద అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ దట్ హెస్ గాన్ ఇన్ టు ఇట్, ఆ స్టేట్ సబ్జెక్టు. ఇంత నిర్లక్ష్యం, ఇంత లెక్కలేంతనం. అదే మనకు ఇంజనీరింగ్ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయండి? ప్రతి సంవత్సరం ఫస్ట్ ఇయర్ క్లాసెస్ కౌన్సిలింగ్ అయిపోయేసరికి అక్టోబర్ అవుతుంది, నవంబర్ అవుతుంది. మళ్ళీ ఎగ్జామ్స్ ఎప్పుడు అవుతాయి? మళ్ళీ ఆగస్టుకి అవుతాయి. ఏమవుతుంది? మార్చి ఏప్రిల్లో పరీక్షలు పెట్టేయాలి, ఒక్క నెల అయినా కూడా. ఈ కాంట్ డూ ఇట్ ఇన్ జూలై, ఆగస్టు, జూలై ఆగస్టులో చేయలేమా? నెక్స్ట్ ఇయర్ ఇంకో 2 నెలలు ముందుకు తేలేమా? దిస్ ఇస్ డిఫికల్ట్ టైం వల్ల కాదండి, ఇది సాధ్యపడక కాదండి. మాన్యువల్ కౌన్సిలింగ్ ఉన్నప్పుడు డిసెంబరు, జనవరిలో స్టార్ట్ అయ్యే ఇంజనీరింగ్ క్లాసెస్ ఫస్ట్ ఇయర్. ఈ 2-3 ఏళ్ళలో వెనక్కి తెచ్చేవాళ్ళు. తెలంగాణ ఫస్ట్ ఉద్యమం జరిగినప్పుడు 10 నెలలు స్కూళ్ళు కాలేజీలు మూసేశారు. ఇప్పుడు నెమ్మదిగా ఒక వన్ మంత్ చొప్పున వెనక్కి వచ్చాయి. సో ఇది సాధ్యపడక కాదండి, కేవలం నిర్లక్ష్యం వల్ల. చదివే అంత అవసరం లేదు, ప్రమోట్ దెమ్. చదువు రావసరం లేదు. ఆన్లైన్ క్లాస్ అనేది ఉట్టిదండి, అందులో ఏ చదువు రాలేదు. మొన్న తెరిచిన తర్వాత చూసాము, అస్సలు 8th క్లాస్ స్టూడెంట్స్ టెక్స్ట్ బుక్ చదవలేకపోయారు. చెప్పాము, అందరూ రోజు చెప్పాం పాట. దే కుడ్ నాట్ రీడ్ ద టెక్స్ట్ బుక్. అఫ్కోర్స్ 4 రోజుల్లో చదివించగలిగాం, గవర్నమెంట్లో ఎవరు చేస్తున్నారు? కాబట్టి ఇది నిర్లక్ష్యం. డూ వి నో దిస్? ఇది మన రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా 66% అక్షరాస్యత రేటు అంతే ఉంది. పెరగటం లేదు. సో నౌ దీనిని మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. మేము గమనించాం, మీకు నిర్లక్ష్యం ఉంది, ఈ రంగం మీద మీకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటే వీ కెన్ మేక్ అవర్ ఓన్ అసెస్మెంట్. మన ఇష్టం, మనకి ఏది తోస్తే మనం చేయొచ్చు. నా అసెస్మెంట్ ఏంటంటే, చదువుకున్న దగ్గర నుంచి ఒకటి, విద్యార్థిగా ఉన్నప్పుడు ఉద్యమాలు చేస్తాడు, చదువు అయిపోయిన తర్వాత, విద్యార్థి అయిపోయిన తర్వాత ఉద్యోగం అడుగుతాడు. ఈ రెండూ మనకి ఇష్టం లేదు. చదువు లేకపోతే ఉద్యోగం అడగం కదా. కాబట్టి కింద నుంచి నెమ్మదిగా ఈ విద్యా సంస్థలన్నీ మూత పెడతా ఉంటే రేపు ఉద్యోగం అడిగేవాడు ఉండడు. బర్రెలో, గొర్రెలో, మేకలో, చేపలో ఏదో చేసుకొని బతుకుతారు. సో అప్పుడు మనం చెప్పింది నమ్ముతారు, వింటారు. సో ఇట్ డజంట్ వాంట్. అందుకనే మొట్టమొదటి బీఈడీ కాలేజీలో మూపించారండి. ఫస్ట్ మూపించింది బీఈడీ కాలేజీలే. ఇది మనం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలి. మీ నిర్లక్ష్యాన్ని మేము గమనించాం, దీన్ని మేము సహించాం. సో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ఎ కంట్రీ, ఆఫ్ ఎ సొసైటీ, దాన్ని మనం ఫోకస్ చేసి ఇంత నిర్లక్ష్యమైన ప్రభుత్వాన్ని మేము సహించలేము అని ప్రభుత్వానికి మనం విస్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది అని మేము భావిస్తాం. ఇంకా రెండో పాయింట్, దీన్ని ఎట్లా, హౌ టు అనేది. సో దిస్ మే లుక్ ఎ లిటిల్ వన్ సైడెడ్ టు యూ. నా ప్రొఫెషన్కి సంబంధించి ఉంది, నేను పక్షపాతంగా చెప్తున్నాను, మీరు నమ్మితే నమ్మొచ్చు. బట్ పుట్ ద క్రెడిట్ వేర్ ఇట్ గోస్, ఇట్ ఈస్ డ్యూ. ఎక్కడ ఎవరికి క్రెడిట్ డ్యూ ఉంటే వాళ్ళకి ఇవ్వాలి అనేది నా ఉద్దేశం. మన రాష్ట్రంలో సగం % స్కూల్స్ ప్రభుత్వంలో ఉన్నాయి, సగం యాక్చువల్ ప్రభుత్వ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ కంటే చాలా ఎక్కువే ఉన్నాయి, ఒక 10,000 ఎక్కువ ఉన్నాయి. కానీ విద్యార్థులు సగం మంది గవర్నమెంట్లో, సగం మంది ప్రైవేట్లో చదువుతూ ఉన్నారు. అక్షరాస్యత 66% ఉంది, వన్ ఆఫ్ ద లోయెస్ట్ ఇన్ ద కంట్రీ. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ పంపించిన ఏ రిపోర్టులో కూడా, ఏ టెస్టింగ్, ఏ ఇండెక్స్ల్లో కూడా దాదాపు చివరి మనం ఉంటున్నాం. 5వ తరగతి విద్యార్థులు 1వ తరగతి పుస్తకం చదవలేకపోతున్నారని, కూడికలు తీసివేతలు చేయలేకపోతున్నారని ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం, వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ మాత్రమే చూస్తారు, ప్రతి సంవత్సరం వాళ్ళు రిపోర్టు రాస్తూనే ఉన్నారు. ఏమీ మార్పు రావటం లేదు. పిల్లలు మొద్దులు వస్తారు మా దగ్గర,
డల్లర్స్ వస్తారు. ఇవన్నీ ఒట్టి మాటలండి. నో స్టూడెంట్ ఇస్ ఎ డల్లర్, వీ మేక్ దెమ్ డల్. టీచర్లము స్కూల్స్ తయారు చేస్తాయి డల్లర్స్ అని. వాళ్ళు డల్లర్స్ ఉండరండి. నో చైల్డ్ ఈజ్ డల్. నేను అనుభవంతో చెప్తున్నా. చదివి చేపించి అస్సలు అక్షరాలు రాని వాడిని చూసి చేపించి చెప్పగలుగుతాను. నో స్టూడెంట్ ఈజ్ డల్, ఇట్స్ ద స్కూల్స్ అండ్ ఇట్స్ ద టీచర్స్ దట్ మేక్ దెమ్ డల్. కాబట్టి ఎవరైనా మా స్కూల్ అందరూ మాకు డల్లర్స్ వచ్చారండి మేమేం చేయలేకపోతున్నాం అంటే ఖచ్చితంగా ఇట్స్ రాంగ్. ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ ద టీచర్స్. వీటన్నిటిలో వీళ్ళు గవర్నమెంట్ స్కూల్స్లో వెళ్తే అక్కడ పరిస్థితి అదే. అయితే మన ప్రభుత్వం ప్రైమరీ ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్ మీద సంవత్సరానికి 10,400 ఈ లాస్ట్ ఇయర్లో 10,421 కోట్లు ఖర్చు పెట్టి 10,000 crores దీన్ని. అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ నుంచి పై కోర్సులు దేనికి ఎక్కువ ఖర్చు అవుతుందండి న్యాయంగా అయితే? దాటి మీద 1,723 కోట్లు ఖర్చు పెట్టి 1,700 10,000 నుంచి కంపేర్ చేసింది. ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ యొక్క వాటి ఫలితం ఏంటో ఇప్పుడే చూసాం మనం. సరే, హైయర్ ఎడ్యుకేషన్ చూద్దాం. హైయర్ ఎడ్యుకేషన్లో 82% ఆఫ్ ద హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ప్రైవేట్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. 82% ప్రైవేట్లో ఉన్నాయి. ఇందులో గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్స్ ప్రకారంగా నాలెడ్జ్ డిఫ్యూజన్లో దేశంలో 4వ స్థానంలో ఉన్నాం మనం. నాలెడ్జ్ వర్కర్స్ అంటే వర్కర్ ఫ్యాక్టరీలో కానీ అందులో పని వర్కర్ యొక్క నాలెడ్జ్లో 7వ స్థానంలో ఉన్నాం. ఇన్నోవేషన్ ఇండెక్స్ అంటే కొత్త విషయాల్ని కనుగొనే లక్షణంలో మళ్ళీ 4వ స్థానంలో ఉన్నాం. నాలెడ్జ్ అవుట్పుట్లో దేశంలో 2వ స్థానంలో ఉన్నాం. మహారాష్ట్ర తర్వాత మొదట వాళ్ళు, సెకండ్ మనం. అంటే హయ్యర్ ఎడ్యుకేషన్లో మనం పైనుంచి 2 నుంచి 4వ స్థానంలో ఉన్నాం. స్కూల్ ఎడ్యుకేషన్లో కింద నుంచి 2 నుంచి 4వ స్థానంలో ఉన్నాం. హయ్యర్ ఎడ్యుకేషన్లో 82% ప్రైవేటు విద్యా సంస్థల చేతిలో ఉన్నాయి. ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్లో 50 నుంచి 60% గవర్నమెంట్ ఎడ్యుకేషన్లో గవర్నమెంట్ చేతిలో ఉన్నాయి. అలాగే 10% లోపు, దాదాపు 8-9% లోపు పాపులేషన్తో, జనాభాతో దేశంలో మన 2 రాష్ట్రాల్లో 30% H1B వీసాలు తెలుగు రాష్ట్ర విద్యార్థులే పొందుతున్నారు అమెరికా వెళ్ళటానికి. 30 సంవత్సరాల క్రితం ఎంతమంది వెళ్ళారు మన దగ్గర? ఇవాళ అమెరికా పోతే ఏ ఊర్లో పోయినా ఉన్నది తెలుగు వాళ్ళే. ఏ దేశంలో నుంచి కూడా ఒక్క తెలుగు రాష్ట్రం నుంచి వచ్చినంతమంది రావటం లేదు అమెరికాకి. ఇది హయ్యర్ ఎడ్యుకేషన్ యొక్క పర్ఫార్మెన్స్ మనది. అలాగే ప్రైవేట్ కాలేజీలో, స్కూల్స్ వచ్చిన తర్వాత ధనవంతులకి మంచి ఎడ్యుకేషన్ వచ్చింది, పేదలకి ఏదో అయిందని అనుకునే ఒక వదంతి, ఒక వ్యాప్తి, ఒక ఫీలింగ్ ఉంది. నిజానికి పేదలు ఇంజనీర్లు అయింది ఎప్పటి నుంచండి? పేద విద్యార్థులు డాక్టర్లు అయింది ఎప్పటి నుంచండి? పేద విద్యార్థులు ఐఐటీలు అయింది ఎప్పటి నుంచండి? అమెరికా పోయింది ఎప్పుడండి? ఏ పేద తల్లిదండ్రి, ఇవాళ ఏ తండ్రి కూడా మా అబ్బాయి అమెరికా వెళ్ళలేడని కానీ ఐఐటీ తెచ్చుకోలేడని కానీ అనుకోవటం లేదు. 25 సంవత్సరాల క్రితం ఒక్కళ్ళు కూడా అనుకోలేదు వెళ్ళగలరు. ఎంసెట్ కోచింగ్లు ఎవరు తీసుకోగలిగారు? ₹1,00,000 కట్టి. 8 ఇంజనీరింగ్ కాలేజీలు, 9 మెడికల్ కాలేజీలు ఉన్న రాష్ట్రంలో. కాబట్టి పేదలకి చదువు వచ్చింది, పై చదువులు వచ్చినాయి, మంచి చదువులు వచ్చినాయి, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి అంటే రాష్ట్రంలో ప్రైవేటు విద్యా వ్యవస్థ వచ్చిన తర్వాతనే వచ్చింది. దే హ్యావ్ టు బి కంట్రోల్డ్. తప్పనిసరిగా వాటి కంట్రోల్ చేయాలి. ఎక్సెస్ ఇచ్చారు, అనేక అన్యాయాలు గవర్నమెంట్ చేసింది, వీళ్ళు చేయలేదు.
అలాగే హైదరాబాదులో 1,00,000 నుంచి 5,00,000 ఫీజులు తీసుకునే స్కూల్స్ ఉన్నాయి, ప్రైవేటు స్కూల్స్. వీ డోంట్ కాల్ దెమ్ ప్రైవేట్ స్కూల్స్, మేము వాటిని ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటాం. అవి ప్రభుత్వ మానసపుత్రులండి, మాకు సంబంధం లేదు. ప్రైవేటు విద్యా సంస్థలతో వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళు ఒక డిఫరెంట్ క్లాసు. ఎవరు అడిగారండి ₹1,00,000 ఫీజు పెట్టమని? ఒక్క మామూలు స్కూల్ వాళ్ళు ఎవరు? హయ్యెస్ట్ ఫీజు 50,000 అండి. ఊర్లలో 5 నుంచి 15,000 మాత్రమే తీసుకుంటారు. హైదరాబాద్లో హయ్యెస్ట్ ఫర్ ఆర్డినరీ స్కూల్ ఈజ్ హయ్యెస్ట్ ఫీజ్ ఈజ్ 50,000. వాళ్ళ 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షల ఫీజులు తీసుకునే వాళ్ళని కంట్రోల్ చేయమంటే కమిటీలు వేస్తారండి. కమిటీ అవసరమా? ₹1,00,000 మించి ఫీజు మా రాష్ట్రంలో అవసరం లేదని ఆర్డర్ తీయొచ్చు కదా, ఒక్క ఆర్డర్, దట్స్ ఆల్. వై డు వి నీడ్ ఏ కమిటీ ఫర్ దిస్? పెట్టారు కదా, కనీసం మన మీద దయతలిచి ఆ యొక్క 1,00,000 పెట్టండి, వాళ్ళ మీద మీ మానసపుత్రుల మీద దయతలిచి 1,00,000 పెట్టండి. కమిటీలు వేస్తారండి. దేనికి కమిటీలు ఎప్పుడు వేస్తారండి? ఏం చేయొద్దు అనుకున్నప్పుడు వేస్తారు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీలు అంతే కదా, అందుకనే వేస్తున్నారు. కాబట్టి వీ డిమాండ్ ఏంటంటే, మనం 10,000 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెట్టినప్పుడు దాని ఫలితాన్ని మేము కోరుతున్నాం. ఈ రాష్ట్ర పౌరుడిగా మనం ఖర్చు పెట్టిన డబ్బుకి ఫలితాన్ని మేము కోరుతున్నాం, వచ్చేటట్టు చూడాలి. ఎందుకు? వి డోంట్ హ్యావ్ సో మచ్ మనీ టు త్రో అవే ఆన్ ఎనీబడి. ఎవడి మీద డబ్బుల్ని వెదజల్లి అంత ధనవంతులు మనం కాదు. అవసరం లేదు. పేద రైతులు ఉన్నారు, ఎంతోమంది డబ్బు అవసరమైన ఉన్నారు. ఇందాకనే 34 లక్షల బిల్లు వస్తే కేవలం ₹1,00,000 సీఎం రిలీఫ్ ఫండ్ వాళ్ళ దాంట్లోంచి వచ్చిందని చెప్పారు. అటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఊర్లో మనకు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ 10,000 కోట్లు కాదండి, ఓకే డబ్బులు అదే డబ్బులు ఖర్చు పెడతాం. ఈ 66% 100% ఎన్ని సంవత్సరాల్లో చేస్తారో చెప్పమనండి. గత 10 సంవత్సరాల్లో 1% కూడా పెరగలేదు. ఇంకో 40 సంవత్సరాల తర్వాతైనా చేస్తారేమో అడుగుదాం. నేను మాటిస్తున్నా, 40 కాదు, మాకు అప్పచెప్పండి ప్రైవేటు విద్య. నా సంగతి లేండి, నేను పెద్ద అంత లేని ఫీల్డ్లో. ఓకే, ప్రైవేటు విద్యా సంస్థలకు ఇవ్వండి, 4 సంవత్సరాల్లో 100% అక్షరాస్యత చేస్తాం, చేసి తీరుతాం. వి హావ్ షోన్ ఇట్. ఇవాళ ఇది నేను చెప్పటం లేదండి. కేల్కర్ కమిషన్ అని 20 సంవత్సరాల క్రితం అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసిన కమిషన్ వాళ్ళు కేవలం అప్పుడు 20 ఏళ్ల క్రితం కాబట్టి అప్పుడు రేటు ప్రకారంగా విద్యార్థికి 10,000 చొప్పున పర్ ఇయర్ ఇచ్చినట్లయితే 7 సంవత్సరాల్లో దేశంలో 98% అక్షరాస్యత సాధ్యపడుద్ది అని రాసిందండి రికమెండేషన్. 20 ఇయర్స్ బ్యాక్ అంతకంటే 3 రెట్లు మనం ఖర్చు పెడుతున్నాం ఇప్పుడు అక్షరాస్యత కోసం. కేవలం ₹10,000 పర్ స్టూడెంట్ మనం ఖర్చు పెట్టినట్లయితే, అన్ని ఖర్చులు ఆపేసి, దేశంలో ఇప్పుడు పెట్టే అన్ని ఖర్చులు తీసేసి కేవలం 10,000 పర్ స్టూడెంట్ పెట్టినట్లయితే ఇప్పుడు అయిన దానికంటే తక్కువ ఖర్చుతోటి 100% అక్షరాస్యత మనం చేయగలమని ఇచ్చారు. ఇవాళ నేను 4 సంవత్సరాలు టార్గెట్ ఇస్తాను, ఓన్లీ 4 ఇయర్స్లో చేయగలం. ఓన్లీ 80 ఇయర్స్ పై వాళ్ళు తప్ప మిగతా అందరినీ అక్షరాస్యులను చేయగలం. కాబట్టి ఫలితం వచ్చే దగ్గర డబ్బులు పెడదాం. ఇక్కడ మన ప్రైవేట్ సెక్టర్ చేసేటటువంటి సర్వీస్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. దీనివల్ల రాష్ట్రానికి ఎంత మంచి జరిగిందో, ఎన్ని కుటుంబాలు పైకి వచ్చాయో, ఎన్ని కుటుంబాలు ఒక లెవెల్ దాటాయో, అలాగే మన ప్రభుత్వం ఇచ్చే చదువుల వల్ల ఎన్ని కుటుంబాలు ఎంత బ్రైట్, ఎంతమంది అద్భుతమైన మేధావులు చివరికి అలాగే కలిసి కాలగర్భంలో కలిసిపోయి గొడ్లు కాసుకుంటున్నారు. అది కూడా మనం గుర్తించుతాం. సత్యాలని మనం గుర్తించగలిగిన రోజే మనం వాటిని బాగు చేయగలం. సమస్యని గుర్తించలేనప్పుడు బాగు చేయలేం. సమస్య ఏంటి, అది ఎందువల్ల వచ్చింది తెలుసుకున్నప్పుడు, మొహమాటాలకు పోయినప్పుడు ఏ పని జరగదండి. సో ఇవి 2 విషయాలు చెప్తున్నాం. ఒకటి, ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యపూరితమైన ప్రభుత్వాన్ని మనం సహించబోమని ఎడ్యుకేషన్లో మన ఎడ్యుకేషన్ మీద పెట్టే ఖర్చుకి ఫలితాన్ని మేము ఆశిస్తున్నామని ఈ 2 విషయాల్ని కూడా ఇప్పుడు చేయబోయే రిజల్యూషన్స్లో ఇంక్లూడ్ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం మీకు ఇచ్చినందుకు.